హలో అండి. అందరికీ నమస్తే. ఈ రోజే నేను ఇండియాకు బయలుదేరుతున్నాను. నా సూట్ కేసులకంతా కలర్‌ఫుల్ బ్యాండ్‌తో కట్టేశాను. ఈ బ్యాండే లేకపోతే నా సూట్ కేస్ అంతా నాకు కనిపెట్టడం చాలా కష్టమైపోతుంది. అన్ని సూట్ కేసులు అక్కడ ఒకేలాగుంటుంది. అందుకని ఇలాంటి కలర్‌తో కట్టేశాను. నా ఫ్లైట్ అయితే 12:00 అన్నమాట. నేను ఇంటి నుంచి 5:30 మేము బయలుదేరాము. 4 అవర్స్ ముందు అక్కడ ఉండాలట. మేము టొరంటో ఎయిర్‌పోర్ట్ చేరుకోవడానికి 1 అవర్ పడుతుంది. ఇంకా ఎయిర్ ఇండియా కౌంటర్ అయితే ఓపెన్ చేయలేదు. ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకని అక్కడ స్నాక్స్ తిన్నాను. వన్ అవర్ తర్వాత కౌంటర్ ఓపెన్ చేశారు. మా అమ్మాయి అయితే బోర్డింగ్ పాస్ వరకు వచ్చింది. చెక్ ఇన్ అయిపోయాము. ఇంకా బోర్డింగ్ పాస్ తీసుకునిన తర్వాత మా అమ్మాయి అక్కడ నాకు వీడ్కోలు చెప్పిందనమాట. చాలా బాధగా అనిపించింది. తనను వదిలి వెళ్ళటానికి నాకు చాలా బాధగా ఉంది. కానీ ఇంకేం చేయను. ఆ తర్వాత సెక్యూరిటీ చెకప్ అంతా అయిపోయింది. నేను గేట్ దగ్గరకొచ్చేసాను. అయితే బాధగా అనిపించింది. అమ్మాయిని, మనవడిని అంతా వదిలి వెళ్ళటానికి. ఇంకా గేట్ దగ్గరైతే 3 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ఫ్లైట్‌లో ఎక్కి కూర్చున్నానన్నమాట. ఇది కూడా చాలా సీట్లంతా ఇరుకుగానే ఉంది. నా పక్కన సీట్ అయితే ఖాళీగా ఉండాలని దేవుడినంతా ప్రార్థించాను. నా పక్కన కూర్చున్న అతనికి చేతి పిడి ఇరిగిపోయాయట. ఎయిర్ హోస్టెస్‌తో కంప్లెయింట్ చేశాడు. వెంటనే ఎయిర్ హోస్టెస్ అతనికి వేరే సీట్ ఇచ్చింది. సో, నా పక్కన సీట్ ఖాళీ అయిందన్నమాట. దేవుడు నా మొర ఆలకించాడో ఏమో! ఇంకా నా సీట్‌లో కూర్చునిన తర్వాత ఫుడొచ్చేసింది. ఫుడ్ పెట్టుకునే ట్రేలు కూడా ఇరిగున్నాయి. నా పక్కన అతను అడిగాడు ఎయిర్ హోస్టెస్‌తో ఏం ఇరిగి ఉంది అని. దానికి ఆవిడ చెప్పింది రిపేర్ వర్క్ జరుగుతుంది అనేసి. ఆ మాట వినగానే నా గుండె ఢమ్మనింది. ఏంది రిపేర్ వర్క్ జరుగుతుందా? ఇంకా ఏమేమి రిపేర్ ఉందో అని నాకు చాలా భయమేసింది. అప్ అండ్ డౌన్ 1,60,000 అన్నమాట. ఏమంత వర్త్ ఏం లేదు. ఫుడ్ కూడా ఏమంత సుమారుగానే ఉంది. ఆ తర్వాత 16 అవర్స్ తర్వాత ఢిల్లీలో ల్యాండ్ అయ్యాము. అక్కడ వీల్ చైర్ అసిస్టెంట్స్ ఉండారన్నమాట. మా అమ్మాయి టికెట్‌తో పాటు వీల్ చైర్ అసిస్టెంట్స్ బుక్ చేసేసింది. అక్కడ డైరెక్ట్‌గా ఇమ్మిగ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత బ్యాగేజ్ కలెక్షన్ చేసుకొని డొమెస్టిక్ వచ్చేసాను. అక్కడ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత గేట్‌కొచ్చేసాను. ఆ తర్వాత ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ ఫ్లైట్ ఎక్కితే ఈ ఫ్లైట్ చానా బాగుందండి ఎయిర్ ఇండియా. చానా కంఫర్టబుల్‌గా, చానా కొత్తగా సీట్లన్నీ అన్నీ బాగున్నాయి. ఫుడ్ కూడా బాగా మంచిగానే ఇచ్చారు. ఇది బాగా డొమెస్టిక్ ఫ్లైట్ అయితే చానా బాగుంది. ఇంటర్నేషనల్ ఫ్లైటే బాగాలేదు. వీళ్ళు ఇక్కడ వేడి వేడిగా ఫుడ్ సర్వ్ చేశారు. చానా బాగుండింది. నాకు విండో సీట్ ఉండింది. ఇంకా అనుకున్న ప్రకారం మార్నింగ్ 8:30 కంతా చెన్నై చేరిపోయాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోలో మిమ్మల్ని కలుద్దాం.